మూలవాక్యంగా సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. మైక్ తీసుకోండి, ఎవరైనా సరే వాక్యం చదువుతున్నవాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే వాక్యం చదువుతారో వారి దగ్గరికి వైర్లెస్ మైక్ అందించండి. చదువుబడినటువంటి లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనంలో నేరుగా, సూటిగా, స్పష్టంగా ఈ సామెతలు రాసినటువంటి గ్రంథకర్త ఎవరంటే సొలొమోను. సొలొమోను ద్వారా ఒక శ్రేష్టమైనటువంటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును. అది మొట్టమొదటిది. రెండవది, ఊరు కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఇది రెండవది. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మన నోటిని ఎవరైతే కాచుకుంటారో వారు తనను తాను కాపాడుకుంటారు. అవును కదండి. మన నోరు మన కంట్రోల్లో ఉందనుకోండి, మనం చాలా బాగుంటాం. ఒకవేళ మన నోరు మన కంట్రోల్లో లేకుండా ఊరు కొనక ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్లు మనం మాట్లాడినట్లయితే ఏమో తెలుసండి, ఊరు కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. అంటే పాడైపోతాం. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, అమ్మా మీరు ఊరుకుని ఉన్నట్లయితే అది నీకు మేలు. ఒకవేళ ఊరుకోకుండా నీ నోరు ఉంది కదా, నన్ను ఎవడు ఏం చేయలేడు, ఎవరు చూడలేదు, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అనుకుంటారేమో. ఒకడు చూస్తున్నాడు, అతను లెక్క అడిగేవాడు. ఖచ్చితంగా జీవ గ్రంథం ద్వారా నీతో నాతో ఎవరితోనైనా సరే ఒకే విధంగా మాట్లాడతాడండి. ఏమంటున్నాడంటే, నీ నోరుని నువ్వు కాచుకున్నట్లయితే నువ్వు కాపాడుకుంటావు. ఒకవేళ నీ నోరుని కాపాడుకొనకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుతున్నట్లయితే నీవు నాశనం అయిపోతావని చెప్పి జీవ గ్రంథం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. అంతేకాదండి, ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనం కూడా ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనం. ఆమేన్, ఆమేన్. కొన్నిసార్లు నోరు మూసుకొని ఉండుట మంచిది అని ఉంటదండి. చదువరమ్మా సామెతల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. మనం చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని సందర్భాలు, కొన్ని పర్యాయాలు మనకి ఎదురవుతున్నప్పుడు ఒక వ్యక్తి నోటికి వచ్చినట్టు మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆయన దగ్గర మనం ఎలా ఉండాలో తెలుసండి, సైలెంట్ గా ఉండాలండి. మాట్లాడనివ్వండి, ఎంతైనా మాట్లాడుకోనివ్వండి. అది నువ్వు సైలెంట్ గా ఉన్నట్లయితే అది నీకు మంచిది. అంతేగాని ఆయన ఒక మాట చెప్పాడని నువ్వు తిరిగి 10 మాట్లాడుతున్నావు అనుకోండి, మాట పెరిగి ఏమవుతుందంటే వారిద్దరి మధ్యన ఒక జగడము పుడుతుంది. జగడం అనగా గొడవ పుడుతుంది, విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు మనము ఏం చేస్తామంటే మన వల్ల దేవుని నామం ఏమవుతుందో తెలుసా, అవమానపరచబడుతుంది. మొట్టమొదటిగా క్రైస్తవులు ఎలా ఉండాలంటే కొద్దిగా మాట్లాడాలంటండి. మీకు అవసరం ఎంత అవసరమో అంతకు మించి ఎక్కువ మాట్లాడటానికి వీలేదు. ఎవరో ఒక మాట అంటే నువ్వు ఎందుకు 10 మాట్లాడటం? నీకు తెలుసు కదా, దేవుని వాక్యం తెలుసు, దేవుడు ఎలా ఉండమన్నాడో తెలుసు, మన నోరుని కాచుకోమంటున్నాడు. ఒకవేళ ఊరు కొనకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లయితే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్తున్నాడు. ఈ వాక్యం తెలుసు కదండి. తెలిసినప్పటికీ కూడా మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఒకసారి ఆలోచించండి. మనకు మంచి జరగాలనుకుంటున్నారా? అయితే మనం ఎలా ఉండాలంటే మాట్లాడే కాడ మాట్లాడాలి. ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోవాలి. అది నీకు మంచిది అని చెప్పి జీవ గ్రంథం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. అంతేకాదండి, నోరు గురించి ఆయన ఏం చెప్తున్నాడో తెలుసండి. చాలా శ్రేష్టమైనటువంటి మాట కీర్తనల గ్రంథము 39వ కీర్తన 1వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. నాలుక గురించి మాట్లాడుతున్నాడండి ఇక్కడ కీర్తనకారుడు ద్వారా. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటి చిక్కును ఉంచుకొందును నలుగురిని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తనకారుడు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో చూసారండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును. అది మొట్టమొదటిది. రెండవది ఏమంటున్నాడంటే, భక్తిహీనులు నా ఎదటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తిహీనులు అంటే ఏంటండి?
దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు, నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉంటూ ఉంటారు. అటువంటి వారు మన జీవితంలో కూడా ఎదురవుతుంటారండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడిని దూషించే వారు ఉంటారు, మనల్ని దూషించే వారు ఉంటావు. నీ దేవుడి సన్నిధికి వెళ్తున్నావా, నీ దేవుడు ఎలాంటి వాడు అలాంటి వాడని రకరకాలుగా మనల్ని గాయపరిచే వాళ్ళు అనేక మంది మనకి ఎదురవుతూ ఉంటారు. కానీ అటువంటి వారు మీకు ఎదురైనప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటే, అవునండి, మన నోటిని చిక్కము అంటే సైలెంట్గా ఉండాలండి, మాట్లాడకుండా ఉండాలి. అలా ఉన్నట్లయితే అది మీకు మంచిది. భక్తిహీనులని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడండి. అంటే భక్తిహీనులు అనగా దేవుడు అంటే ఇష్టం ఉండదు, తన నోటికి వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. వారిని భక్తిహీనులుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి తెలివైన వారు ఎలా ఉంటారో తెలుసండి? నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందెను. అవునండి, మన నోటి మాటతోనే కదండి పాపం అనగా స్త్రీ పురుషుల యొక్క కలయిక మాత్రమే కాదండి, దేవునికి ఏది అయిష్టమైనదో, ఏది హేయమైనదో అవన్నీ కూడా పాపం లెక్కలోకి వస్తాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు స్త్రీ పురుషుల యొక్క కలయికనే పాపముగా, వ్యభిచారంగా, ఈ జారత్వంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ చాలా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది, నా ఆజ్ఞలకి ఏదైనా సరే నా మాటను మీరు మీ ఇష్టం వచ్చినట్లు మీరు ప్రవర్తిస్తే అది పాపమే. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చే జీతము మరణము. మనం ఎప్పుడూ కూడా మరణం గుండా వెళ్ళకుండా ఉండాలంటే మన నోరుని ఎలా చేసుకోవాలంటే చాలా కంట్రోల్లో పెట్టుకోవాలండి. అందుకని ఇక్కడ కీర్తనకారుడి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు కదండి, నా నాలుకతో పాపము చేయకున్నట్టు నా మార్గమును జాగ్రత్తగా. అవునండి, మన మార్గాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అందుకనే జీవగ్రంథం ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి ఇంకొక శ్రేష్టమైనటువంటి మాట అండి. ఈ మాట ఎవ్వరు కూడా మర్చిపోకండి, ప్రతిరోజు కూడా హృదయంలో దాచుకోండి, ప్రతిరోజు కూడా చదువుకోండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం చాలా అమూల్యమైన మాట అండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం ద్వారా ఆమేన్, ఆమేన్. ఎంత స్పష్టంగా ఉందండి. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. అది మొదటిది. తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. మనం బుద్ధిమంతులుగా ఉన్నామా, బుద్ధిహీనులుగా ఉన్నామా? విస్తారమైన మాటలు మాట్లాడే వారిగా ఉన్నామా, లేదంటే కొద్దిగా మాట్లాడే వారిగా ఉన్నామా? విస్తారంగా ఎక్కడుంది, ఎలా మాట్లాడతారండి? ఈ రోజుల్లో ఎక్కువగా మాట్లాడేది దేనితో మాట్లాడతారంటే టెలిఫోన్లో ఎక్కువ మాట్లాడుతుంటారండి. అంటే ఫోన్ కాల్స్ ఫ్రీ అని, ఏదో ఫ్రెండ్లీ టు ఫ్రెండ్లీ అనో, లేదంటే ఏ నెట్వర్క్ అయితే ఫ్రీగా ఉంటుందో దాంతో మాట్లాడతారు, లేదంటే వైఫై ఉంటే దాంతో మాట్లాడతారు. వారికి అవసరమైంది ఏంటో దాన్ని పక్కన పెట్టి అవసరం లేనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే విస్తారంగా మాట్లాడుకుంటూ ఉంటారండి. దానివల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం అండి? జీవగ్రంథం ఏమని సెలవిస్తుందంటే, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. దోషం అనగా పాపము, పాపం ఉండక మానదు. ఎంత మాత్రం కూడా విస్తరించి ఎవరితో కూడా మాట్లాడకూడదండి. నీ భార్య బిడ్డలతో మాట్లాడుతావా, ఎలాగున్నారు, ఏంటి, బాగున్నారా, ఓకే, ఇంకేమైనా విషయాలు ఏమన్నా మాట్లాడండి. కానీ కొన్ని సందర్భాల్లో చాలా మంది కూడా స్నేహితులు కూడా ఫోన్లు చేసుకుని గంటలు ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తూ ఉంటుంది. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఆ పరిస్థితుల్లో మనం ఉంటున్నట్లయితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మీరు ఎలా మాట్లాడారనేది పక్కన పెట్టండి. ఈ రోజు మొదలుకుడైనా సరే మీరు విస్తరించి మీరు మాట్లాడుకోకండి. ఎందుకంటే విస్తారంగా మీరు మాట్లాడుకున్నట్లయితే ఆ మాటల్లో దోషం ఉంది, పాపం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ, ఆయన తర్వాత కింద వచ్చిన ఏమన్నాడు తెలుసండి? తన పెదవులను మూసుకొనివాడు బుద్ధివంతుడు. పెదవులు అంటే ఏంటండి? పెదవులు తెరిచినప్పుడు మాటలు బయటకు వస్తాయి, మూసుకున్నప్పుడు మాట్లాడలేము కదా. అంటే మనం మాట్లాడకూడదు అంటున్నాడండి. మన నోరు మూసుకుంటే మాట్లాడగలుగుతామండి? అందుకని జీవగ్రంథం ఏమని సెలవిస్తుందంటే, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు, గుడ్ పర్సన్, మంచి వ్యక్తి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. అవును కదండి, నాలుకతో గురించి మాట్లాడుతున్నాడు, మన పెదవుల గురించి మాట్లాడుతున్నాడు, మన నోరు గురించి మాట్లాడుతున్నాడు అండి. అంతేకాదండి, ఆయన చెప్తున్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి మాట సామెతల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం ద్వారా కూడా మనతో మాట్లాడుతున్నాడండి. సామెతల గ్రంథకర్త ఆమె ఇంకొక మైక్ ఉంటే ఆవిడ కూడా ఇవ్వండి. ఎవరైతే చదువుతున్నారో ఇద్దరు పెట్టుకుంటారు.
ఓకే, నేను చదువుతున్నాను. ఆ సామెతల గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటంటే తెలుసండి, పెదవుల వలన దోషము మొట్టమొదటిది, అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపద నుండి తప్పించుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెదవుల వలన ఏమవుతుందంటే మొట్టమొదటిగా దోషము కలుగుతుంది, అంటే పాపము కలుగుతుంది, అపాయకరమైనటువంటి ఉరి కలుగుతుందండి. కానీ నీతిమంతుడు ఆపద నుండి తప్పించుకొనును. మరి నీతిమంతుడు ఎలా తప్పించుకుంటాడండి? నీతిమంతుడు తెలుసు కదా, ఎంత మాట్లాడాలో ఏమి మాట్లాడాలో ఆయనకి తెలుసు. కొద్దిగా మాట్లాడతాడు, ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ మాట్లాడండి. అందుకని నీతిమంతులతో పోలుస్తున్నాడు మనందరినీ కూడా. అందుకని ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే బుద్ధిమంతులతో పోలుస్తున్నారు. మీరు నీతిమంతులుగా ఉండండి, బుద్ధిమంతులుగా ఉండమంటున్నాడు. అంతే తప్ప భక్తిహీనులుగా మీరు ఉండటానికి వీల్లేదు, విస్తారంగా మాట్లాడే వారిగా మీరు ఉండటానికి వీల్లేదు. అంతేకాదు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు ఆ మాట్లాడటం వల్ల దోషము కలుగుతుంది, పాపము కలుగుతుంది. జాగ్రత్త, మీ మాటలు కొద్దిగా ఉండాలి. మీరు వినేవారిగా ఉండాలి తప్ప మాట్లాడేవారిగా ఉండకూడదండి. వినేవాడు అంటండి జ్ఞానవంతుడు అంటండి, మాట్లాడేవాడు అంటండి భక్తిహీనుడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అంటే వినటం వల్ల ఏమి కలుగుతుంది తెలుసండి? మనకి విశ్వాసము కలుగుతుంది, జ్ఞానము కలుగుతుందండి. చాలా మంది కూడా వినేవారు ఉండరండి, అంటే వినటానికి చెవి ఇవ్వరు. ఏ మాటలు వినాలో కూడా జీవ గ్రంథంలో తెలియపరిచాడండి. ఏ మాటలు వినాలో కూడా చెప్తున్నాడు. వినుట వల్ల విశ్వాసము కలుగును, అవి క్రీస్తును గూర్చినటువంటి మాటలు. అంతేగాని ఏదేదో చెప్పుకొస్తుంటారు. మాటలు వినటం వల్ల ఎంత మాత్రం కూడా మనకు ఉపయోగకరం కాదు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం వినే మాటలు కూడా దేవుని మాటలై ఉండాలి. మన సొంత మాటలు అవటానికి ఎంత మాత్రం కూడా ఉపయోగకరం లేదు. ఇంకా నాలిక గురించి మాట్లాడుతున్నాడండి, చాలా డేంజర్ ఈ నాలిక. చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. నాన్న అమ్మా చదువుతున్నారు, మైకులు ఉన్నాయి కూడా చదవలేకపోతున్నారు. ఆమేన్. జీవ మరణములు నాలిక వశము అంటే చూసారండి, మనం జీవం అంటే బ్రతికి ఉండటము దాని వశమే, మరణించటం కూడా దాని వశమేనండి. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము తిందును. మనం జీవించాలంటే మంచి మాటలు మాట్లాడాలండి, దాని ఫలమన్నీ మనం అనుభవిస్తామండి. ఒకవేళ మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నోటు దురుస్తూ మాట్లాడి, ఎదుటి వారిని గాయపరిచే విధంగా మాట్లాడమనుకోండి, దానికి తగ్గ జీతము మనకు వస్తూ ఉంటది. అంటే మంచి కలుగుతుంది, అంటే జీవాన్ని ఇస్తుంది, మరణాన్ని కూడా కలుగు చేస్తుంది. ఏంటి? మనం మాట్లాడుతున్న మన నోటిలో ఉన్నటువంటి నాలిక. అందుకనే పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది, జీవ మరణములు నాలిక వశము. జాగ్రత్త. ఈ నాలికతో చాలా ప్రమాదం అండి, చాలా కంట్రోల్లో ఉండాలి మనం మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే మనం ముందు మాట్లాడతాం, ముందేమో మంచిగా ప్రేమగా మాట్లాడతాం, వెనకాల వారి గురించి తప్పుగా మాట్లాడతాం. ఆ మాటలు అక్కడతో ఆగితాయండి, తిరిగి మళ్ళీ వారికి తెలిస్తాయి. అలా తెలిసినప్పుడు నిజంగా వారితో మనం ప్రేమగా మాట్లాడగలుగుతామా? నా గురించి ముందేమో చాలా ప్రేమగా మాట్లాడుతుంది సహోదరి, నా వెనకాలేమో సహోదరుడు తప్పుడుగా మాట్లాడుతున్నాడని చెప్పి వారి మీద ఒక ద్వేషము కలుగుతుందని మనకి. ఇంతకు ముందు ఏ విధమైనటువంటి ప్రేమ ఉందో ఆ ప్రేమతో మనం ఆప్యాయంగా పలకరించలేమండి. కాబట్టి మన నాలుకని చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే నాలుక ఉంది కదా, నోరు ఉంది కదా, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఏమంటున్నాడో తెలుసండి, నాలుక గురించి, నోరు గురించి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో తెలుసండి. చదవర తల్లి మరొక శ్రేష్టమైనటువంటి మాట, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఇక్కడ కొండెగాడ తిరుగులాడు వాడు పరుల గుర్తు బయట పెట్టును, కావున వరద బోతుల జోలికి పోకు. కొండిగాడు అంటే ఎవరో తెలుసండి? చాడీలు చెప్పేవారు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటవాడు. కొండిగాడు తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టు. అవునండి, నా దగ్గరకు వస్తాడండి, నా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని వేరే వాళ్ళకి చెప్తాడండి. మరి వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు ఆలకిస్తున్నారండి, చాలా సంతోషం.
మరి వారి గురించి కూడా వారు చెప్తారు కదండి మళ్ళీ వెళ్ళి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకడు ఒకరి గురించి చెప్తున్నాడంటే మన గురించి కూడా వేరే వాళ్ళకి చెప్తూ ఉంటాడు. కొండేగాడు ఏం చేస్తాడో తెలుసండి, తిరుగులాడు వాడు పరుల గుట్టు, అంటే ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో పొరుగు వారితో వారి గుట్టు అంటే ఏం చేస్తాడో తెలుసండి, బయట పెట్టును, పబ్లిసిటీ చేస్తాడండి. రెండవది ఏమంటున్నాడంటే, కావున వదరబోతుల జోలికి పోకము. ఎవరైతే పొగరబోతులుగా ఉంటారో, ఎవరైతే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారో అటువంటి వారిని ఎదుటి పడినప్పుడు వారి జోలికి ఎంత మాత్రము కూడా వెళ్ళొద్దని చెప్పి ఈ గ్రంథకర్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. జాగ్రత్త. సామెతల గ్రంథకర్తతో మరొక మాట కూడా మాట్లాడుతున్నాడండి ఆ నాలిక గురించి. 21వ అధ్యాయము 23వ వచనములో, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం. నోటి నాలుక భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణము కాపాడుకొనును. ఆమె నోటిని నాలికను భద్రము చేసుకునేవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నోటిని మన నాలుకను భద్ర చేసుకున్నాం అనుకోండి, మనకి కష్టం వచ్చిందనుకోండి, మనకు ప్రమాదం వచ్చిందనుకోండి, మనకు అపాయం వచ్చిందనుకోండి, మొట్టమొదటిగా తించేసింది ఏంటి తెలుసండి, ఆ సహోదరి చాలా మంచిదండి, ఎవ్వరి జోలికి వెళ్ళదు. ఆ సహోదరుడు మంచి ఆత్మీయుడండి, అతను ఎవ్వరి జోలికి వెళ్ళడు, కానీ అతనికి మనం సహాయం చేద్దామని చెప్పి పరులందరూ వస్తారండి దగ్గరికి. అదే గనక మన నోటుకు వచ్చినట్టు మాట్లాడు, కనిపించిన వాళ్ళ తిడుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడుతుంటే మనకి ఎవరు సహాయం చేస్తారండి? జాగ్రత్త. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారో తెలుసండి దేవుడు. నోటిని నాలికను భద్రము చేసుకునేవాడు వాడికి కష్టం వచ్చినప్పుడు, వాడికి శ్రమ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు తన ప్రాణమును కాపాడుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తికి ఎటువంటి ప్రమాదం జరిగిందనుకోండి, వెంటనే వెళ్తారండి. అయ్యో చాలా మంచి వ్యక్తి అండి, ఆయనకి అసలు అలా జరగకూడదండి, వెళ్దాం మనం అందరం అని చెప్పి వెళ్ళి ఏం చేస్తారో తెలుసండి, సహాయం చేస్తారండి. వారి దగ్గర ఏముందో వారు ఖచ్చితంగా వారికి ఇచ్చేటి వారిగా ఉన్నారని నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నానండి. ప్రభు ఎంతైనా సరే నమ్మదగినటువంటి వాడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఆయన చెప్తున్నటువంటి చాలా భయంకరమైనటువంటి మాట, మన మనస్సు నొచ్చుకునేటువంటి మాట, మనల్ని గాయపరిచేటువంటి మాట. చదవండి ఆ మాట, చాలా ఇంపార్టెంట్ మనందరికి కూడా. ఇప్పుడు వరకు చదివాం కదండి, వీటన్నిటిలో కూడా లింక్ ఉండే మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనము 37వ వచనము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనము 37వ వచనం. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ జనములు లెక్క చెప్పవలసి ఉన్నట్లుండును. నీ మాటలను బట్టి నీతి మంతుడు వలి తీర్పు నొందుదు, నీ మాటలను బట్టి అపరాధి వలి తీర్పు నొందుదు. ఆమేన్. ఈ మాటకి అర్థం తెలుసండి మీకు? తెలిస్తే చాలా సంతోషం. ఎవ్వరు కూడా మర్చిపోకండి. ఏమంటున్నాడు తెలుసండి, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. విమర్శ దినం అంటే ఏంటి తెలుసండి? తీర్పు దినము. తీర్పు దినం అంటూ ఒకటి ఉంది. ఆ ఒకటి ఉన్నప్పుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు తీర్పు దినాన్న. అది మాత్రం మన మైండ్ లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి. చాలా మంది బిడ్డలు అనుకుంటారు, ఎవరు నన్ను లెక్క అడగరు అనుకుంటారు. సాక్షాత్తు దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున అనగా తీర్పు దినమున లెక్క చెప్పవలసి ఉండెను. వీరందరూ కూడా లెక్క చెప్పాలి. ఈ భూమి మీద మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారేమో, అత్తగారు కోడల గురించి, కోడలు అత్తగారి గురించి, తల్లిదండ్రులు బిడ్డల గురించి, బిడ్డల తల్లిదండ్రుల గురించి, లేదంటే సేవకుడు గురించి, సంఘ బిడ్డల గురించి, ఎవరి గురించి పడితే వారి గురించి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నామేమో. జాగ్రత్త. విమర్శ దినం అంటూ ఒకటి ఉంది, అది తీర్పు దినము. ఆ దినాన్ని నేను లెక్క అడుగుతాను, ఆ లెక్క అప్ప చెప్పవలసి ఉంది మీరందరూ కూడా. దాన్ని బట్టి మిమ్మల్ని నీతిమంతులా మీరు అపరాధులా అనేది నేను తీర్పు తీరుస్తానని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నానండి. 37వ వచనంకి వచ్చినప్పటికీ ఆయన నీతిమంతులను
తీర్పునందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు. అవే అంటే మనం మంచిగా మాట్లాడమనుకోండి, మనం ఎలా ఉంటామో తెలుసండి, నీతి మంతులమని, మనం నీతి మంతులమని తీర్పు నొందుదుము. నీ మాటలు బట్టి అపరాధివని తీర్పు నొందుము. అపరాధి అనగా పాపము చేసిన వాడు, తప్పు చేసినటువంటి వాడు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం నీతిమంతులుగా ఉందామా, లేదంటే అపరాధులుగా ఉందామా? దేవుడి మాట వినేవారిగా ఉందామా, లేదంటే ఇష్టానుసారంగా మనం నడుచుకునే వారిగా ఉందామా? చాలా జాగ్రత్త. ఈ మాట ఎవ్వరు కూడా మర్చిపోకండి, ప్రతిరోజు కూడా చదువుకోండి. ఈ మాట మీరు చదువుకున్నట్లయితే ఎంత మాత్రం కూడా ఎవరిని కూడా మనం తప్పుగా మాట్లాడడం, ఎవరి గురించి కూడా వెనకాల ఏ విషయాలు కూడా మనం మాట్లాడడం. ఎందుకంటే దేవుడు తీర్పు అడుగుతాను అంటున్నాడండి, మనుషులు కాదు. దేవుడు నేను లెక్క అడుగుతాను తీర్పు దినాన్న, విమర్శ దినాన్నని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా నా ఎదుటి నువ్వు కనపడినట్లయితే నువ్వు నీతిమంతుడుగా ఉంటావు. ఒకవేళ అన్యాయంగా, అక్రమంగా నువ్వు గనక నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడినట్లయితే ఏమైపోతావో తెలుసండి, నీ మాటలు బట్టియే అపరాధి అని తీర్పు నొందుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద ఎంత స్పష్టంగా తెలియపరుస్తున్నాడండి. మనం నీతిమంతులుగా ఉండాలంటే మంచిగా మనం మాట్లాడాలి. ఒకవేళ అనీతిమంతులు అంటే అపరాధిగా ఉండాలన్నట్లయితే మన నోటుకు వచ్చినట్టు మాట్లాడేవాడిని అపరాధి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మనకు మంచిదని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈ దినాన మనం చదువుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం ద్వారా ఆయన మాట్లాడినటువంటి మాట, తన నోరును కాచుకొని వాడు తను కాపాడుకొనును, ఊరు కొనుక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. ఆమేన్. చూసారండి, మన నోరుని ఎవరైతే కాచుకుంటాడో వాడంటండి కాపాడుబడును, ఊరు కొనక మాటలాడువాడు తనకి నాశనము తెచ్చుకొనును. కాబట్టి మనం అందరం కూడా మన నోరుని మన కంట్రోల్లో ఉంచుకుందామని, ఇష్టం వచ్చినట్టు మనం ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నోరు గురించి, నాలిక గురించి, మనం ఏమి మాట్లాడుతున్నాం ఆ మాటల గురించి చాలా స్పష్టంగా మాట్లాడాడండి. సామెతల గ్రంథకర్త ద్వారా, కీర్తనాకారుడి ద్వారా, వాక్యమై ఉన్నటువంటి దేవుడు భక్తుల ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఆ మాటలు ఎవ్వరు కూడా పెడచెవి పెట్టడానికి వీల్లేదు. ఎంత మాత్రం కూడా ఎవరిని కూడా మనం తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు. మన నోరు ఉంది కదా, మనకి మంచి ఉద్యోగం ఉంది, మనం మంచి పొజిషన్లో ఉన్నాం, వారికంటే జీతం ఎక్కువ కానీ వారు తక్కువ చేసి మాట్లాడదామని, కానీ నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, నేను చక్కగా పాటలు పాడగలుగుతాను, చక్కగా నేను వాక్యం చెప్పగలుగుతాను, చక్కగా నేను సాక్ష్యాలు చెప్తాను, నేను చక్కగా పరిచర్లో వాడబడతాను అని గర్వం మనలో ఉండటానికి వీల్లేదు. ఎంత మాత్రం కూడా మన నోరుని మన కంట్రోల్లో ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. నువ్వు నోరుని ఎప్పుడైతే నువ్వు కంట్రోల్లో ఉంచుకుంటావో తన నోరును కాచుకుని వాడు తనను కాపాడుకొనును, ఊరు కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొందును. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. కాబట్టి మనం అందరం కూడా మన మాటలను చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఒక 10 సూత్రాలు ఉన్నాయండి, అద్భుతమైనటువంటి మాటలు. ఇవి ఎవ్వరు కూడా మర్చిపోకండి. దీన్ని గాడ్ ఇన్ఫర్మేషన్ అంటారని ఇంగ్లీష్లో. అంటే దేవుడు తెలియపరిచేటువంటి మాటలు. మనం ఏ విధంగా ఉండాలో ఈ జీవ గ్రంథం ప్రకారం ఆ మాటలన్నీ కూడా జీవ గ్రంథంలో లిఖింపు చేసి ఉన్నాడండి. మొట్టమొదటి మాట ఏంటంటే వినుము అంటున్నాడండి. ఏమి వినాలో తెలుసండి, చదవండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు 10వ అధ్యాయము 17వ వచనం. చాలా శ్రేష్టమైనటువంటి మాట. నేను చదువుతాను. ఆమె ఇది మొట్టమొదటిది ఏంటంటే దేవుడు చెప్తున్నటువంటి మనకు ఒక ఇన్ఫర్మేషన్. అయ్యా మీరు వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటలు. రెండవది ఏంటో చూద్దామండి. కీర్తనకారుడు 1వ అధ్యాయము 2వ వచనము. ధ్యానించుము అంటున్నాడండి ఇక్కడ. చదవరతని దావీదు కీర్తన 1వ అధ్యాయం 2వ వచనం.
సమీపించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెండవ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసండి మనకి, ధ్యానించుము. ఏం ధ్యానించాలండి? ధర్మశాస్త్రం అనగా ఈ పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరైతే ధ్యానిస్తారో వారి గురించి జీవ గ్రంథం ఏం మాట్లాడుతుందో తెలుసండి? మీరు ధన్యులు అని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. అంతేకాదండి, మూడవ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసండి? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంది. దేవుడే తెలియపరుస్తున్నటువంటి మాట అండి ఇది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఉమ్. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను కైకొనువాడు ధన్యుడు. ఆమేన్. అంటే మూడవ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చదువుము, చదవాలండి. మనం ఏమి చదవాలో తెలుసండి? ఈ జీవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఏంటో తెలుసండి? ఆ మాటలు ప్రవచన వాక్యములు. సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. మనం చదివేవారిగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. అలా ఉన్నట్లయితే అది నీకు ఆశీర్వాదం అని చెప్తున్నాడండి దేవుడు. మరొక ఇన్ఫర్మేషన్ మనకు తెలియపరుస్తున్నాడు. ఏంటో తెలుసండి? 2వ తిమోతి 2వ అధ్యాయము 7వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. గాడ్ ఇన్ఫర్మేషన్. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును గ్రహించును. ఆమేన్. చూసారండి, అన్ని విషయములందు నీకు వివేకము గ్రహించెను. నేను చెప్పిన మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువునికి వివేకమును అనుగ్రహించెను. అవును కదండి. వివేకం అంటే ఏంటో తెలుసండి? తెలివి, జ్ఞానాన్ని దేవుడికి ఇవ్వాలన్నట్లయితే గనక మరి ఏం చేయాలో తెలుసండి? ఆయన చెప్పిన మాటలు ఆలోచించాలండి ఖచ్చితంగా. పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాం కదండి, ఆ మాటలు ఆలోచించినట్లయితే నీకేం కలుగుతుందంటే వివేకము దేవుడు దయచేస్తాడండి. అలాగే మరొక గాడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దేవుడు చెప్తున్నటువంటి మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం ద్వారా దేవుడు చెప్తున్నటువంటి గుడ్ ఇన్ఫర్మేషన్ ఇది. చూడండి అమ్మా, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం గ్రహించమంటున్నాడండి ఇక్కడ. కాబట్టి యేసు తను నమ్మిన యూదులలో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించేదారు. ఆమేన్. సత్యమును గ్రహించాలి. ఆ సత్యం ఏంటో తెలుసండి? ఈ జీవ గ్రంథమే సత్యమై ఉన్నది. కాబట్టి యేసు ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసండి? సాక్షాత్తు దేవుడే మనతో చెప్తున్నటువంటి మాట అండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుము. అవునండి, మనం అందరము కూడా దేవునికి శిష్యులై ఉండాలండి. దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం గ్రహించే వారిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే అది నీకు ఆశీర్వాదం అంటున్నాడండి. మరొక ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసండి? 2వ తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. 2వ తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం. ఈ ఇన్ఫర్మేషన్ అంటే నేర్పించుము. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, ఆమేన్. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, ఆమేన్. నర్తించుము, బుద్ధి చెప్పుము. ఆమేన్. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమని మాట్లాడుతున్నాడంటే 2వ తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం ద్వారా అంటున్నటువంటి మాట వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. అంటే ఏమంటున్నాడంటే మనం నేర్పించమంటున్నాడు. నేర్చుకోవాలండి. ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనతో మాట్లాడతాడండి. ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారానే మాట్లాడతాడు. ఏ విధంగా చెప్పాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును ఆ సమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గర్జించుము, బుద్ధి చెప్పుము. ఈ మాట సాక్షాత్తు దేవుడు ఎవరితో చెప్తున్నాడో తెలుసండి? తన ఏర్పాటు చేసుకున్న సేవకులకి తెలియపరుస్తున్నటువంటి మాట. ఏమంటాడో తెలుసండి? సంఘానికి వస్తున్నటువంటి బిడ్డలు అనేక మంది బిడ్డలు వస్తూ ఉంటారు. వారు హృదయ ఆలోచన చాలా రకరకాలుగా ఉంటుంది. అందరూ ఒకలా ఉంటారు సుమా.
కొందరు మంచిగా ఉంటారు, కొందరేమో చెడుగా ఉంటారు, కొంతమంది ఆలోచన విధానం విభిన్నంగా ఉంటది. అయినప్పటికీ కూడా నువ్వు ఏం మాట్లాడాలో తెలుసా? వాక్యముని ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా చెప్పుము, వాక్యమును ప్రకటించుము, సమయమందును ఆ సమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము. అంతేగాని మనుషులు ఏదో అనుకుంటారు, రేపు పొద్దుటి వాళ్ళ సంఘానికి రావడం మానేస్తారు, వారు నొచ్చుకుంటారని చెప్పి వాక్యాన్ని మీకు నచ్చినట్టుగా నేను చెప్పాను అనుకోండి, దేవుడు నాకు శిక్షిస్తాడు ఖచ్చితంగా. కాబట్టి వాక్యాన్ని ఏమంటాడు తెలుసా? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పమంటున్నాడండి. ఖచ్చితంగా మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే నేను ఏమైతే చెప్పాను ఈ పరిశుద్ధ గ్రంథంలో, ఆ మాటలు ఉన్నది ఉన్నట్టుగా నా బిడ్డలకి నువ్వు బోధించు, ఉపదేశించు. అంతే తప్ప నువ్వు వాటిని మరుగుపరిచి నీకు నచ్చినట్టుగా వాళ్ళకు నచ్చినట్టుగా మనుచుకుని నువ్వు మాట్లాడినట్లయితే నీవు నాకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆయన మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏమంటున్నాడో తెలుసండి? 2వ తిమోతి 1వ అధ్యాయము 13వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. 2వ తిమోతి క్రీస్తు యేసునందు వలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. ఆమేన్. క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్యమును ప్రమాణముగా గైకొనుము. అవునండి, ఆయన వాక్యము హితవాక్యములు ఏమైతే ఉన్నామో అవి ప్రమాణముగా గైకొనాలండి. ఖచ్చితంగా వాటిని తెలుసుకోవాలి. గైకొనటం అంటే తెలుసుకోవాలండి. క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాస ప్రేమలు అంటే దేవుడి యందు విశ్వాసము అలాగే ప్రేమ కలిగిన వారై ఉండి వాటిని మనం తెలుసుకోవాలి. చాలా మందికి కూడా తెలియదండి. చాలా మందికి విశ్వాసం ఉండదు, ప్రేమ అంతకంటే ఉండదు. కాబట్టి వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఏమంటున్నాడో తెలుసండి? గాడ్ ఇన్ఫర్మేషన్. దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఒక 10 మాటలు మీకు తెలియపరిచానండి. మొట్టమొదటిగా ఏమన్నాడో తెలుసండి? ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, వినమంటున్నాడు. మొట్టమొదటిగా ఏమి వినాలంటే క్రీస్తును గూర్చినటువంటి మాటలు వినాలి. రెండవదిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ధ్యానించండి, ధ్యానించండి. వేటిని ధ్యానించాలంటే ఈ పరిశుద్ధ గ్రంథముని ధ్యానించమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మూడవదిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీరు చదవండి అయ్యా, నా జీవ గ్రంథాన్ని మీరు చదవండి, అందులో ఉన్న సత్యాలు మీకు తెలుస్తాయని చెప్తున్నాడండి. నాలుగవదిగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మీరు ఏం చేయాలని ఆలోచించండి. ఆ విధంగా ఉన్నవా లేవా అని చెప్పి మీరు ఆలోచించమంటున్నాడు. ఐదవదిగా చెప్తున్న మాట ఏంటంటే గ్రహించండి, అంటే తెలుసుకోండి అందులో ఉన్నటువంటి సంగతులు. అలాగే ఆరవదిగా ఏమంటున్నాడంటే నేర్చుకోండి, మీరు దేవుని మందిరానికి వచ్చి నా మాటలు మీరు నేర్చుకోండి అంటున్నాడు. ఏడవదిగా వచ్చి ఏమంటున్నాడంటే మీరు నేర్చుకున్నటువంటి మాటలు నేర్పించండి. అంతేగాని ఎంతకాలం వినేవారిగా ఉంటారు, ఎంతకాలం నేర్చుకునే వారిగా ఉండాలి, నేర్పించాలి మనం కూడా. అది ఆయన చెప్తున్నటువంటి మాట. ఎనిమిదవదిగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నా వాక్యమును మీరు ప్రకటించండి, ప్రకటించండి అంటున్నాడండి. 2వ తిమోతి 4:2 ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నా వాక్యమును మీరు ప్రకటించండి అంటున్నాడు. అలాగే గైకొనం అంటున్నాడు. చివరగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే బోధించండి, బోధించండి, ఉపదేశించండి. ఖచ్చితంగా చెప్తున్నాడండి. ఆ విధంగా మీరు ఉన్నట్లయితే, నా వాక్యానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే ఇది ఎంతో ఎంతో మీకు ఉపయోగకరము, ఆశీర్వాదకరము. మీకు 2 మాటలు మీకు తెలియపరిచానండి. ఒకటి, మన నాలుకని మనం భద్రంగా కాపాడుకోవాలి. రెండవది ఏంటంటే దేవుడు మనకిస్తున్నటువంటి ఇన్ఫర్మేషను, దేవుడు మనకు చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు. ఈ 2 అంశాలు కూడా మీకు తెలియపరిచాను. ఇందులో ప్రతి మాటను కూడా మనం ఏం చేయాలో తెలుసండి? మనస్సులోకి తీసుకుని, హృదయంలోకి తీసుకుని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలండి. అంతే తప్ప మన ఇష్టానుసారంగా మనం పెడచెవి పెట్టి ఏదో చెప్పుకుంటాడులే ఆయన అని చెప్పి విడిచిపెట్టే వారిగా ఉన్నట్లయితే అది ఎంత మాత్రము మీకు ఉపయోగకరము కాదని చెప్పి నేను ప్రభు పేరట నేను చెప్తున్నాను. నా బాధ్యత ఏంటంటే వాక్యాన్ని విత్తటం. అది మీరు ఫలించారా లేదా అనేది మీ చేతుల్లో ఉండాలి. విన్న వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని ఆ వాక్యానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే ఫలించి మీరు అభివృద్ధి చెందుతారండి. దేవుడు నన్ను అడిగినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను, ప్రభువా నీ వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా
నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి సత్యవాక్యమును నేను బోధించాను నీ బిడ్డలకి, కానీ వారు తీసుకోవటంలో ఉంది. వారు ఏమై ఉన్నారో నీకు తెలుసని చెప్పి నేను ఖచ్చితంగా నేను మాట్లాడగలుగుతాను. కాబట్టి మనమందరము కూడా వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే మన బ్రతుకులు మారిపోతాయండి, మన స్థితిగతులు మారిపోతాయండి, మన ఆలోచనలు మారిపోతాయండి. మనము దేవునికి దగ్గరగా ఉంటాము, సాతానుడికి దూరంగా ఉంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీవించండి అందరూ కూడా. స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు తండ్రి దేవా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. దేవా మేము వినువారిగా ఉండమంటున్నావు, ఈ వాక్యమును వినమంటున్నావు తండ్రి. ఒకవేళ నోటుకు వచ్చినట్లు మేము మాట్లాడినట్లయితే తండ్రి ప్రభా మేము నాశనం అయిపోతామని చెప్పి నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం. ఎవరైతే నోరును కాచుకుంటారో వారిని వారు కాపాడుకుంటారని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడాం. అవును ప్రభువా, మేమందరము కూడా తండ్రి ప్రభా ఇంతవరకు విన్న వాక్యాన్ని హృదయంలోకి తీసుకుని తండ్రి మాలో ఏమైనా సరే లోపాలు ఉన్నాయేమో, మేము ఏమైనా తొందర పడుతున్నామేమో, మేము ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నామేమో సమస్తము చూచుచున్న దేవుడు తండ్రి. ఒకవేళ పొరుగు వారి గురించి తండ్రి మేమేమైనా సరే తెలియపరుస్తున్నామేమో దేవా, వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. గుండె గాడి వలె మీరు ఉండవద్దు అంటున్నావు తండ్రి. చాడీలు చెప్పే వారిగా మీరు ఉండవద్దు అంటున్నావు తండ్రి. భక్తిహీనులుగా మీరు ఉండవద్దు అంటున్నావు తండ్రి. దేవా, బుద్ధివంతులుగా మీరు ఉండమంటున్నావు తండ్రి. సత్య వాక్యమును వినమంటున్నావు తండ్రి. దేవా, నా వాక్యమును గైకొనమంటున్నావు తండ్రి. నా వాక్యమును బోధించమంటున్నావు తండ్రి. నా వాక్యమును ప్రకటించమంటున్నావు ప్రభువా. దేవా, బిడ్డలందరితో కూడా తండ్రి సూటిగా స్పష్టంగా నాలుగు గురించి నోరు గురించి నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి. నువ్వు ఇచ్చినటువంటి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తండ్రి మేము తీసుకున్నాం తండ్రి ప్రభా. మేమందరం కూడా వినేవారిగా వినటానికి కృప చూపించండి అయ్యా. ధ్యానించే వారిగా ఉండటానికి కృప చూపించండి ప్రభా. చదివే వారిగా ఉండటానికి కృప చూపించండి అయ్యా. ఆలోచించే వారిగా ఉండటానికి కృప చూపించండి అయ్యా. గ్రహించే వారిగా ఉండటానికి కృప చూపించండి అయ్యా. నేర్చుకునే వారిగా ఉండటానికి కృప చూపించండి అయ్యా. నేర్పించే వారిగా ఉండటానికి కృప చూపించండి అయ్యా. మేము ప్రకటించే వారిగా ఉండటానికి కృప చూపించండి అయ్యా. మేము కైకొని వారిగా ఉండటానికి నీ కృప చూపించండి అయ్యా. మేము తండ్రి బుద్ధి చెప్పే వారిగా ఉండటానికి కృప చూపించండి అయ్యా. వాక్యమును ఖండించే వారిగా ఉండటానికి నీ కృప చూపించండి. అన్ని విషయాలు తండ్రి ప్రభా మా బిడ్డలకి తండ్రి ప్రభా నాకు మా బిడ్డలకి అందరికీ కూడా మీరు తోడమని మీరే సహాయం చేయమని విన్న వాక్యాన్ని ఎవ్వరు కూడా పెట్టకుండా హృదయంలోకి తీసుకొని ఆ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప చూపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి.